పేజ్ నెంబర్ 37 బి. నవల. రచన పఠనం నాగమంజరి గుమ్మ. మొదటి భాగం. అర్ధరాత్రి సమయం. అప్పుడప్పుడు వెళ్ళే ఆటో లారీ తప్ప జనాలు తిరిగే వేళ కూడా దాటిపోయింది. కార్తీక పరిగెడుతోంది, రొప్పుతోంది. అయినా ఆగలేదు. పార్వతీపురం రైల్వే స్టేషన్ సమీపించింది. లోపలకు పరిగెత్తింది. స్టేషన్లో ఎవరూ లేరు. టికెట్ కౌంటర్ కూడా మూసి ఉంది. ఒకరో ఇద్దరో బిచ్చగాళ్ళు 2వ తరగతి విశ్రాంతి గదిలో బెంచీల మీద నిద్రపోతున్నారు. స్టేషన్ మాస్టర్ తన గదిలో కుర్చీలో కూర్చొని కునికిపాట్లు పడుతున్నారు. చాలా ఆదుర్దాగా ఉంది కార్తీకకి. ఎవరో వచ్చిన అలికిడికి తలెత్తి చూశాడు స్టేషన్ మాస్టర్. ఎవరు కావాలి అడిగాడు. వైజాగ్ వెళ్ళే రైలు మాట సగంలో ఆపేసింది కార్తీక. ఇప్పుడు వైజాగ్ వెళ్ళే రైళ్ళేవి లేవే, ఇక్కడ ఏ రైళ్ళు ఆగవు చెప్పాడు. కార్తీక నిరాశగా చూసింది. అక్కడ ఉన్న కూలీ ఒకడు, ఇలా వెళ్తే బెలగాం స్టేషన్ వస్తుంది, కానీ ఇప్పుడు ఆటోలు రిక్షాలు దొరకవు, రోడ్డు మీదకి వెళ్ళి నడిచిపోవాలి, లగేజీ ఏటైనా ఉందా, తోడొచ్చిదా అన్నాడు ఆశగా పెదాలు తడుపుకుంటూ. కార్తీక భయంగా చూసింది. ఏం వద్దు అనేసి స్టేషన్ బయటకు వెళ్ళిపోయింది. కూలీ కాసేపు అటు చూసి 2 అడుగులు ముందుకు నడిచాడు. కార్తీక్ ఎక్కడా కనిపించలేదు. వెనక్కి తిరిగి స్టేషన్ మాస్టర్ గది వైపు వెళ్ళిపోయాడు. కార్తీక నెమ్మదిగా చాటు నుంచి బయటకు వచ్చింది. రోడ్డు మీదకు వెళ్ళాలనిపించలేదు. చీకటిని చాటు చేసుకుంటూ పట్టాల వెంబడి పరుగు కొనసాగించింది. చీకట్లో రాళ్లపై పరుగు అంత సులువు కాదు. అయినా ఆపలేదు. దాదాపు 2 కిలోమీటర్ల దూరం బెలగాం స్టేషన్. చీకటి, రాళ్ళు, కీచురాళ్ల రొదలు. అయినా పడుతూ లేస్తూ పరిగెడుతూనే ఉంది కార్తీక. ఆయాసంతో గుండెలు ఎగిసి పడుతున్నాయి. దప్పికతో నాలుక పిడచకట్టుకుపోతోంది. సూదిగా ఉన్న ఒక రాయి చెప్పులో నుంచి అరిపాదానికి గుచ్చుకుంది. ప్రాణం విలవిల్లాడింది. ఎదురుగా ఏదో రైలు వస్తున్నట్లు వెలుగు కనిపించింది. కూత వినిపించింది. చటుక్కున రైలు కట్ట దిగి పక్కనే ఉన్న బంజరు స్థలంలో బోర్లా పడుకుంది. అక్కడ ముళ్ళే ఉన్నాయో, పాములే ఉన్నాయో, పొదలే ఉన్నాయో గమనించే పరిస్థితిలో లేదు. ఏదో గూడ్సు రైలు దడదడమని చప్పుడు చేస్తూ వెళ్ళిపోయింది. తన గుండెలు కూడా అలాగే చప్పుడు చేస్తున్నాయి అనుకుంది కార్తీక. రైలు వెళ్ళిపోగానే మళ్ళీ చీకటి అలుముకుంది. ఆ కాస్త విశ్రాంతికే సేద తీరినట్లయింది. లేచి మళ్ళీ పరుగు అందుకుంది కార్తీక. బెలగాం రైల్వే స్టేషన్ చేరుకుంది. 3/4 గంట పట్టినట్లుంది. ప్లాట్ఫారం వైపు నడిచింది. చీకటిని పారద్రోలుతూ విద్యుత్ దీపాలు వెలుగుతూ ఉన్నాయి. రాబోయే రైళ్ల కోసం కొందరు ప్రయాణికులు అక్కడక్కడ వేసి ఉన్న బెంచీల మీద కూర్చొని పడుకొని ఉన్నారు. ముసుగు పెట్టిన యాచకులు, ఇళ్ళు లేని దిమ్మర్లు కూడా అడ్డదిడ్డంగా పడి నిద్రపోతున్నారు. వెలుగు తన మీద పడకుండా జాగ్రత్త పడుతూ ప్లాట్ఫారం చివర ఉన్న బెంచీ మీద కూలబడింది కార్తీక. ఇప్పుడు ఏ రైలు ఉందో తెలియదు, ఎటు వెళ్తుందో తెలియదు. ఏ కాస్త అలికిడి అయినా తుళ్ళిపడి చూస్తోంది. నోరు పిడచగట్టుకుపోతోంది. అయినా లేచే ఓపిక లేదు. కాళ్ళు సహకరించమని మొరాయిస్తున్నాయి. కాస్త దూరంలో కుళాయి కనిపించింది. లేని ఓపిక తెచ్చుకొని అటువైపు అడుగులు వేసింది కార్తీక. పంపు తిప్పి చూసింది. నీళ్లు రావడం లేదు. విపరీతమైన నిస్పృహ ఆవరించింది. ఇంకా ముందుకు వెళ్ళాలంటే వెలుగులోకి వెళ్ళాలి. చుట్టూ చూసింది. ఒక స్తంభం పక్కన నిద్రపోతున్న బిచ్చగాడి చిరుగుల దుప్పటిలో నుంచి నొక్కులు పడిన నీళ్ల సీసా కనిపించింది. ఆలోచించలేదు కార్తీక. అత్యవసర పరిస్థితులలో అవే ప్రాణాలు నిలిపే అమృతం అనుకొని గబగబా అక్కడికి చేరి ఆ యాచకునికి నిద్రాభంగం కాకుండా నీళ్ల సీసా బయటకు తీసి గొంతు తడుపుకుంది. మళ్ళీ నెమ్మదిగా సీసాను తీసిన చోటే పెట్టేసింది. కాళ్ల నొప్పులు, దప్పిక కొంచెం తీరి స్వస్థత చిక్కగానే చుట్టూ చూసింది. తాను నిలుచున్నది 3వ నెంబర్ ప్లాట్ఫారం. అటువైపు ఉన్నది 2వ నెంబర్ ప్లాట్ఫారం. అక్కడి నుంచి పట్టాలు దాటితే 1వ నెంబర్ ప్లాట్ఫారం. టికెట్ కౌంటరు, విశ్రాంతి గది వగైరాలు కనిపిస్తున్నాయి. సమయం ఎంత అయింది తెలీదు. ఏ రైలైనా వస్తుందో రాదో తెలీదు. తన పరిస్థితి ఏమిటో అర్థం కాకుండా ఉంది కార్తీకకు.
ఇక్కడ ఎక్కువసేపు ఉండే పరిస్థితి లేదు. మళ్ళీ ప్లాట్ఫారం చివరకు వెళ్ళి కూర్చుంది. ఏదో రైలు వస్తున్నట్లుంది. బహుశా ప్రయాణికుల రైలు కాదేమో. గంట కొట్టలేదు. లేదా ఇక్కడి ఆగని ప్రయాణికుల రైలేమో. పరిపరి విధాలు పరిగెడుతున్నాయి కార్తీక ఆలోచనలు. కూత వెలుగు క్రమంగా పెరిగాయి. రైలు పరిగెత్తే చప్పుడు మాత్రం తక్కువగా వస్తోంది. వెలుగు పడుతుందని భావించి కార్తీక గబుక్కున కాళ్ళలో తల పెట్టుకొని చేతులు తల మీదుగా కట్టుకొని కాస్తంత ఖాళీలో నుంచి చూడసాగింది. తన అదృష్టమేమో అన్నట్లు రెండో ప్లాట్ఫారంపై గూడ్స్ రైలు నెమ్మదిగా వచ్చి బాగా ముందుకు పోయి ఆగింది. గార్డు పెట్టి కాకుండా మరో 2 పెట్టెలు ఓపెన్ వేగన్లు చివరగా ఉన్నాయి. ఇట్నుంచి గార్డు, ఆ చివరి నుంచి డ్రైవరు దిగి స్టేషన్ మాస్టర్ గదివైపు నడవడం చూసింది. నెమ్మదిగా లేచి చుట్టూ చూసింది. రైలు వచ్చిన అలికిడికి లేచిన ప్రయాణికులు కొందరు అది గూడ్స్ రైలు కావడంతో మళ్ళీ నిద్రలోకి జారుకున్నారు. నెమ్మదిగా ప్లాట్ఫారం దిగి పట్టాల మీదకు చేరుకుంది. అతి కష్టం మీద కమ్మీలు పట్టుకుని ఎగబాకుతూ ఓపెన్ వ్యాగన్లోకి చేరుకుంది. అది ఖాళీ బొగ్గు వ్యాగన్. మొత్తం మసితో నిండి ఉంది. అక్కడక్కడా కొంచెం బొగ్గు కూడా ఉంది. ఏదైతే ఏం లెమ్మని ఒక మూల ముడుచుకుని కూర్చుంది. విశ్రాంతి దొరికి మనసు నెమ్మదించేసరికి కడుపులో ఆకలి కరకరమంది. చేసేదేం లేక అలాగే కూర్చుంది. ఇంతలో రైలు కదులుతున్నట్లు కూత వేసింది. రైలు ముందుకు పోతుంటే కార్తీక కళ్ళు మూతలు పడ్డాయి. మిస్టర్ శరత్, అరకు ప్రాంతంలో ఆర్కియాలజీ తవ్వకాలకు వెళ్ళిన ప్రొఫెసర్ శ్యామ్ సుందర్ తన సహాయకురాలు కార్తీక కనిపించడం లేదని పోలీసు వారికి ఫిర్యాదు చేశారు. స్థానికంగా ఉండే పోలీసులు, అటవీ పోలీసులు స్థానికుల సహాయంతో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ వెతికించారు. ఎక్కడా ఆమె జాడ కూడా లేదు. ఏవైనా క్రూరమృగాల బారిన పడిందేమో అని ఆ దిశగా కూడా వెతికించారు. ఫలితం లేదు. ఇప్పుడు శ్యామ్ సుందర్ గారు మన సహాయం అర్థించారు. పోలీసు వారికి ఇచ్చిన ఫిర్యాదు కాపీని జత చేసి మన డిటెక్టివ్ ఏజెన్సీకి ప్రత్యేకంగా కార్తీక ఆచూకీ కనిపెట్టమని ఇచ్చిన ఫిర్యాదు ఇది. వివరాలన్నీ ఇందులో ఉన్నాయి అని ఫైలు అందించాడు కామేశ్వరరావు. అడీస్ అధిపతి శరత్ ఆ సంస్థలో ఒక అన్వేషకుడు. మిలిటరీ సర్వీస్ నుంచి బయటకు వచ్చాక ప్రభుత్వ అనుమతితో పరిశోధన, రక్షణ, అన్వేష్ డిటెక్టివ్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ సెక్యూరిటీస్ అడీస్ సంస్థని స్థాపించాడు కామేశ్వరరావు. చురుకైన యువకులను మిలిటరీ పోలీస్ రంగాలలో వృత్తి విరమణ చేసి ఆసక్తి, ఉత్సాహం ఉన్న మాజీ ఉద్యోగులను తన సంస్థలోకి ఉద్యోగులుగా తీసుకున్నాడు. వివిధ ఆఫీసులకు సెక్యూరిటీ గార్డుల నియామకం నుంచి అవసరమైన చిన్న చిన్న పరిశోధనలు చేసి పోలీసు వారికి సహకరించడం కూడా ఆ సంస్థ చేపడుతుంది. కొందరు ప్రైవేటు వ్యక్తులు కూడా అడీస్ సేవలు తగినంత రుసుముతో పొందుతారు. బయటకు అడీస్ అని బోర్డు మాత్రమే కనిపిస్తుంది. ఏ కార్యాలయమో వివరం ఉండదు. శరత్ ఆ ఫైలు పట్టుకొని తన సీట్లోకి వచ్చి కూర్చున్నాడు. ఫైలు పైన కార్తీక అని రాసి ఉంది. మొదటి పేజీలో ప్రొఫెసర్ శ్యామ్ సుందర్ ఇచ్చిన ఫిర్యాదు, దానితో పాటు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు కాగితాలు, కార్తీక ఫోటోలు ఉన్నాయి. కార్తీక ఫోటోలను ఆసక్తిగా పరిశీలించాడు. బస్ట్ ఫోటో ఒకటి, ఫ్రెండ్స్తో ఉన్న గ్రూప్ ఫోటో ఒకటి, తవ్వకాలు జరుగుతున్నప్పుడు తీసిన ఫోటో ఒకటి, 3 ఫోటోలు జత చేశారు. తవ్వకాలు జరుగుతున్నప్పుడు ప్యాంటు షర్టుతో ఉంది. ఆ రోజు సాయంత్రం నుంచే కార్తీక కనిపించలేదు. అంటే ఆ దుస్తులతోనే మాయమై ఉండాలి. కార్తీక వ్యక్తిగత వివరాల కోసం చూశాడు శరత్. పేరు పి. కార్తీక, చదువు ఎంఏ ఆర్కియాలజీ, ఆంధ్ర యూనివర్సిటీ, వయసు 23 ఏళ్ళు, ఎత్తు 5 అడుగులు 3 అంగుళాలు, బరువు తెలీదు, సుమారు 50 కేజీలు ఉండొచ్చు, ఊహించి రాశారు. శరీర సౌష్ఠవం సన్నం లావు కాని మధ్యస్థం. ధరించిన దుస్తులు కనిపించకుండా పోయిన రోజు నీలం జీన్స్ ప్యాంటు, తెలుపుపై నీల పువ్వుల చొక్కా, చేతిలో హ్యాండ్ బ్యాగ్ ఉంది. తల్లిదండ్రులు విశాలాక్షి, సత్యనారాయణ. వైవాహిక స్థితి అవివాహితురాలు. నివాసం విశాఖపట్నం. ఉద్యోగం ప్రొఫెసర్ శ్యామ్ సుందర్ ఆర్కియాలజిస్ట్ గారి దగ్గర అసిస్టెంట్. వివరాలు చదివి ఫోటోలు మరోసారి చూసి ఫైల్ మూసి లేచాడు శరత్. నేను ఒకసారి శ్యామ్ సుందర్ గారితో మాట్లాడాలి సార్
అన్నాడు శరత్ కామేశ్వరరావు గారితో. సరే, ఫోన్ చేస్తాను. నువ్వు ఫోన్లో మాట్లాడతావా లేదా కలిసి మాట్లాడతావా అడిగాడు కామేశ్వరరావు. నేను ఆయన కలిసి మాట్లాడతాను. ఎప్పుడు వీలవుతుందో కనుక్కోండి సార్ అన్నాడు శరత్. సరేనని శ్యామ్ సుందర్తో ఫోన్లో మాట్లాడి, శ్యామ్ సుందర్ గారు లొకేషన్లో ఉన్నారట, వీలైతే అక్కడికే రమ్మన్నారు, వెళ్ళు, ఓసారి అక్కడ పరిసరాలు చూసినట్టు కూడా ఉంటుంది అన్నాడు కామేశ్వరరావు. సరే, బయలుదేరుతాను అని చెప్పి కావలసిన వివరాలు తన డైరీలో రాసుకుని ఫైల్ని బీరువాలో పెట్టేసి బయలుదేరాడు శరత్. కేసు నెంబర్ 37B మొదటి భాగం సంపూర్ణం.